హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మేము ఈరోజు హై పార్క్కి వెళ్తున్నాము, దానికోసం రెడీ అయ్యాము. సో ఆ విధంగా చెప్తున్నాడు కదా, వెళ్తున్నాము అక్కడ కంటిన్యూ చేస్తామని. సో వీడియోని కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు మేము ఉన్న దగ్గర నుంచి 2 బస్సెస్ ఎక్కాలి. మన ఎక్స్ప్రెస్ ఎక్కితే సరిపోతుంది కెనడీ స్టేషన్ అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. బట్ ఏంటంటే ఈరోజు సండే రోజు వెళ్ళాం కాబట్టి ఎక్స్ప్రెస్ బస్ 9:14 అనేది లేదు. సో దట్స్ వై వీ చేంజ్ 2 బస్సెస్ అండ్ ఆఫ్టర్ దట్ ట్రైన్కి వెళ్ళాలి. మేము వెళ్ళేటప్పుడు లంచ్ అన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాము, ఇబ్బంది అవ్వకుండా. ఇంకా మరి బాబు స్పెట్స్ వదలట్లేదు, ఇంకా హ్యాపీగా రెడీ అయ్యారు. వాళ్ళు ఫ్రెష్ మూడ్లో ఉన్నారు. బయట వచ్చేసి స్వెట్ షర్ట్స్ ఏమీ లేకుండానే వెళ్తున్నాము, ఎందుకంటే కొంచెం అసలు గాలి లేదు, విండ్ అనేది లేదు, ఒక్కపోతగానే ఉంది. సో నార్మల్గా వెళ్తున్నాము. బట్ నేను మాత్రం రెయిన్ కోట్ వేసుకున్నాను. పిల్లలు బ్యాగ్లో పెట్టారు ఇన్ ది కేస్ రెయిన్ వస్తే అన్న ఇంటెన్షన్ తోటి వెళ్ళాము. సో ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కామండి 2 బస్సెస్ తర్వాత. ఇలా ఉంటాయండి ట్రైన్స్. చూడండి మరి రుద్దుబాబు హ్యాపీగా పడుకున్నాడు. ఇంక జర్నీ అయిపోయేసరికి వాడు పడుకొనే ఉంటాడు. రుద్దుబాబు పడుకున్నాడంటే మాకు హ్యాపీగా అనిపిస్తుంది జర్నీలో, ఎందుకంటే చాలా అల్లరి చేస్తాడు దిగుదామని. సో దిగేసాము. మేము ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే దిగగానే రైలు స్టార్ట్ అయిందండి. ఇంకా పిల్లలు అందరు రెయిన్ కోట్ చేసుకొని అయితే బయలుదేరాము. ఇక్కడ ఉండేటివి ఫ్లవర్స్ ఏంటంటే చెర్రీ బ్లూసమ్స్ ఫ్లవర్స్. సో అవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ లొకేషన్స్లో ఉంటాయి అనేది టోటల్గా మ్యాప్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మ్యాప్ అయితే ఫాలో అవ్వలేదు, బట్ వీళ్ళు ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోయాం మేము. ఇంకా మేము ఇక్కడ స్టే చేద్దాము, మార్నింగ్ 1కి వచ్చాము. మార్నింగ్ 11కి అయితే ఇంట్లో స్టార్ట్ అయ్యాము. 12 వరకు ఇక్కడ రీచ్ అయిపోయాము. బట్ 5 వరకు ఉందాము, లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చాము. అంత కాస్త ఎంజాయ్ చేద్దాము అని, లైక్ పిక్నిక్ టైప్లో ఎంజాయ్ చేద్దాము. ఇక్కడ పిల్లల ప్లే ఏరియా ఉంటుంది అండ్ చాలా ఉంటాయండి ఇక్కడ. బట్ అంతా వేస్ట్ అయిపోయిందండి, ఎందుకంటే వర్షం వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా. యాక్చువల్లీ రెయిన్ ఆఫ్టర్ 5 అని మాకు అక్కడ మెన్షన్ చేశారు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ వెదర్ చెక్ చేసుకొనే వెళ్ళాలి. సో అలానే వెదర్ చెక్ చేసుకొని వెళ్ళాను. బట్ ఆల్వేస్ సమ్టైమ్స్ ఇట్ రాంగ్ అవుతుంది. బట్ ఇప్పటికి వచ్చినప్పటి నుంచి అయితే ఎవ్రీ టైమ్ ఇట్స్ కరెక్ట్ అయింది. బట్ ఈసారి పెద్ద ప్లాన్ వేసుకున్నందుకు ఏమో రాంగ్ అయిపోయింది వెదర్. సో వర్షం అయితే వస్తుంది. ఇంకా మిడిల్లో పిల్లలే ప్లే ఏరియా దాటేసి అయితే వచ్చాము. ఆ విధంగా వెళ్దామని అంటే వచ్చేటప్పుడు వెళ్దామని ఇప్పుడే ప్లే చేస్తే ఇబ్బంది అవుతుందని. ఇక్కడ చూసారు కదా, అవే అండి ఆ ఫ్లవర్స్, చాలా బాగున్నాయి కదా. అంటే అవి జస్ట్ ఇయర్లీ 15 డేసే ఉంటాయంటండి, ఇంకంతకన్నా ఎక్కువగా ఉండవు. తర్వాత కలర్ చేంజ్ అయిపోవడం, రాలిపోవడం ఇలా జరుగుతుంది. మళ్ళీ ఓన్లీ చెట్లే ఉంటాయి. సో ఈ 15 డేస్ మాత్రమే ఈ పార్క్కి ఎక్కువగా వస్తారండి, వచ్చి చేయడం చేస్తారు. టోటల్గా బయటకు చాలా బాగా అనిపించింది. వీటిని చూస్తుంటే ఒక కొత్తగా అనిపించింది. చాలా సినిమాలలో కూడా మనం చూసాము, ఏదైతే షూటింగ్ ఈ టైంలో జరుగుతుందో, ఎస్పెషల్లీ ఏప్రిల్ ఎండింగ్ మే స్టార్టింగ్లో జరుగుతుందో వాళ్ళైతే అక్కడ షూట్ చేసుకోవడం జరుగుతుంది ఇయర్లీలో. కొన్ని సినిమాలలో చూసాము, నాకంతా నేమ్ గుర్తుకు లేదు, బట్ చాలా బాగుంది ఇక్కడ. ఇంకా కొంచెం ఫోటో స్టిల్స్ అయితే తీసుకున్నాము. ఆ విధాన్ని వాక్ చేసుకుంటూ రానా అంటే వాడు ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి నడిచేసరికి ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ నడిచేసరికి ఆకలిస్తుందని స్టార్ట్ చేశాడు. చాలామంది ఇంకా రెయిన్ లేదు కదా అన్న ఇంటెన్షన్ తోటి చాలా బాగా రెడీ అయ్యి వచ్చారండి, డ్రెస్సింగ్స్ కానీ అవి కానీ. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్న వాళ్ళు కావచ్చు మేబీ, ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అదంతా తెలీదు, లైక్ మీ అలా. వాళ్ళకి మాత్రం అన్నీ తెలుసు. సో నేను చూపిస్తాను, వీడియో మధ్యలో వాళ్ళకి కనిపిస్తారు. సో వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ ఒక జంపింగ్ స్టిల్కి
అవిధన్ పండుతున్న తంటాలు అవి. తర్వాత ఇంకా నేను అలా కొంచెం వాక్ చేస్తూ ఫోటో స్టిల్స్, మనం వెళ్ళిందే ఫోటో షూట్స్కి, ఎందుకంటే ఇప్పటికీ మెమొరీగా ఉండాలి అని. అండ్ స్పెషల్లీ నా ఇంటెన్షన్ వచ్చేసి మీకు చూపించాలి అని. దగ్గర నుంచి చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో, చాలా క్యూట్గా అనిపిస్తున్నాయండి ఇవన్నీ దగ్గర నుంచి చూస్తే. అయితే ఇవి ఎలా అంటే మనకి ఇండియాలో 100 వరహాల చెట్టు ఉంటుంది కదా, లైక్ దట్ ఓన్లీ ఇలా గుత్తులు గుత్తులుగానే ఉన్నాయి. ఇంకా మరి ఇద్దరు బాబు వాక్ చేస్తున్నాడు, వాడిని అప్పటి వరకు షోల్డర్లో ఉంచాము, కొంచెం రెయిన్ తగ్గగానే బయటికి దించామండి. ఇంకా ఫాదర్ అండ్ కిడ్స్ వాక్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒక 2-3 చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే అసలు ఒక వండర్ లాగా ఉందండి, అదంతా వీడియోలో ఉంది చూడండి. ఇంకా మా విధానికి ఆకలేసిందని ఇంకా వాడు చిప్స్ ప్యాకెట్ పట్టేశాడు. అక్కడ తినడానికి ఉంటాయి, బట్ ఏంటంటే ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి ఉంటాయి, బట్ వాళ్ళకి పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్గా తిన్నారు. ఇంకా చిప్స్ ఇస్తే హ్యాపీగా కూర్చున్నారు. వాళ్ళు తినే టైంలో మా ఆయన ఫోటోషూట్ చేసుకుంటున్నాడు. పిల్లలు ఎక్కడికి వెళ్ళినా అంతే అండి, మా ఆయనకి వాళ్ళని ఫొటోస్ దించాలి, వాళ్ళని ఎలా దించాలి, వాళ్ళని ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉండాలని ఎప్పుడు వాళ్ళ మీదనే ధ్యాస అంతా ఉంటుంది ఆయనకి. వాళ్ళు ఫోటోషూట్ చేస్తుంటే మరి నేనేం చేయాలి, ఖాళీగా కూర్చోవాలా. నేను వాళ్ళని వీడియో క్లిక్స్ చేశాను. చాలా జనాలు అయితే వచ్చారండి, బట్ మీరు చూస్తుంటే మీకు బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఎంత క్యూట్గా ఉందో. మరి ఇద్దరు బాబు ఫోటో స్టిల్స్ అయితే బాగా ఇస్తాడండి వానికి. ఇంకా చిన్నప్పుడు కడుపులో నుంచే తెలిసేమో నేను, ఎందుకంటే అప్పుడు దిగేదాన్ని, ఇంకా అలానే వచ్చిందేమోనని అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్లీ ఫ్యామిలీ పిక్ అయితే దిగడం జరిగింది. యాక్చువల్లీ ఫ్యామిలీ పిక్ ఎవరు దించుతున్నారు అని డౌట్ రావచ్చు, ఎవరు లేరు, నా ఫ్రెండ్ వచ్చింది మౌనిక అని. సో మాతో పాటు తను జాయిన్ అయింది. దానివల్ల మాకు చాలా ప్లస్ పాయింట్ అయింది, ఎందుకంటే రెయిన్కి పిల్లలతో వెళ్ళడము చాలా ఇబ్బందిగా ఉండేది. సో తను కూడా రావడం వల్ల మాకు ఆ విధంగా ఆల్మోస్ట్ తనే చూసుకుంది. అండ్ రిదన్ బాబుని వాళ్ళ డాడీ. ఇంకా నాకు వచ్చేసి బ్యాగు స్ట్రోలర్ ఇవి ఉన్నాయి అండ్ వీడియోస్ తీసుకోవడానికి. ఇక్కడ ఒక మ్యాజిక్ జరిగింది, అక్కడ కనిపిస్తున్న వైట్ డ్రెస్ ఆమెతోటి ఆమె హ్యాండ్ పట్టుకొని మరి రిదన్ బాబు వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే నేను అనుకుని ఆమెను పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఎవరో ఒకరు హ్యాండ్ పట్టుకున్నాం అనుకోండి, వాడు హ్యాపీగా హ్యాండ్ తీసుకొని వెళ్ళిపోతాడు. అలా ఇక్కడ కామెడీ ఏంటంటే మా ఆయన్ని ఫోటోకి స్టిల్ ఇవ్వమన్నాను, ఫోటో దించుతున్నాను అనుకున్నాడు, కానీ నేను వీడియో తీసుకుంటున్న విషయం దానికి తెలియదు. అయిపోయిందా ఇంకెంతసేపు తీస్తావు ఫోటో అనేసరికి ఇంకా కట్ చేస్తాను. రిదన్ బాబుకి ఇది ఒక్క కొమ్మ మాత్రమే పాపం వానికి అందిందండి, వాడిని ఓన్గా వాడిని నిల్చొని అందుకోవడానికి. దానికి ఎక్కువ ఫ్లవర్స్ లేవు, బట్ ఓకే వాడు ఆడుకున్నాడు. అక్కడ ఉన్న ఫ్లవర్లు ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్నాయండి, తెంపడానికి అంత ఈజీగా లేవు. వీనికైతే ఎంత లాగినా కూడా అంత రాలేదన్నమాట. మళ్ళీ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే ఫ్లవర్స్ అసలు తెంపినామంటే ఇందుకే ఫైన్ ఉంది. అయితే ఇక్కడున్న ఈ ఫ్లవర్స్కి ఒక స్టోరీ ఉందంట. అదేంటంటే ఈ ఫ్లవర్స్ కెనడావి కానీ అమెరికావి కానీ కాదు, జర్మనీ వాళ్ళవి అన్నమాట. సో జర్మనీలో ఈ చెట్టు ఉండేనంట. ఒక అతను తన వెకేషన్ కోసం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చెట్టు చూసి చాలా బాగా నచ్చిందంట. నచ్చి అక్కడ నుంచి ఎవరికి తెలియకుండా కొన్ని విత్తనాలు ఆ టైప్వి తీసుకొని అయితే రావడం జరిగిందంట. వచ్చి అప్పుడు కెనడాలో ఇలా చెట్లు పెంచి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెంచి తను ఏం చేశాడంటే ఏకంగా ఒక చిన్న పార్క్ లాగానే చేశాడంట. సో అది దీని స్టోరీ అంట. నేను వెళ్ళే ముందు గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకున్నాను, ఇది మెయిన్ తన స్టోరీ. అందుకే దీన్ని ఒక వెకేషన్ పార్ట్ లెక్క చేశారు. ఇంకా మేము ఇప్పుడున్న ఏరియా ఏంటంటే ఫుడ్ ఏరియా. అక్కడ కూడా చాలా చెట్లు ఉన్నాయి, చాలామంది ఫుడ్ తింటున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ మేమేంటి బెంచెస్ ఉంటాయి కదా, రెయిన్ లేదు కదా అని ఎలాంటి మ్యాట్ ఇలాంటివి ఏం తీసుకొచ్చుకోలేదు, అంబ్రెల్లా కూడా తీసుకొచ్చుకోలేదు. సో ఇలా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చాం. మరి ఎలా తినడం అని ఆలోచిస్తున్నాము. కింద కూర్చుందామంటే టోటల్గా రెయిన్ వాటర్ ఉన్నాయి గడ్డిలో. సరే చూద్దాం, కాసేపు అయిన తర్వాత రెయిన్ తగ్గుద్దేమో అని కొంచెం చెట్ల కింద ఉన్నాము. ఇంకా పిల్లలకి ఆకలి అవుతుంది కదా, సో బిస్కెట్స్ ఇస్తే వాళ్ళైతే తినేసారు. ఇంకా మా హస్బెండ్ అక్కడికి వెళ్ళి చెప్తున్నాడు, ఇక్కడైతే కొంత రెయిన్ లేదు, తక్కువగా ఉంది, సో ఇక్కడికి వచ్చేసేయి, పడట్లేదు చెట్లకి, ఇక్కడ తిందామన్నాడు. సో మేము వెళ్ళైతే అక్కడ కొంచెం వెళ్ళేటప్పుడు పులిహోర తీసుకెళ్ళాం. ఇండియన్స్ బయటికి వెళ్తే ఏం తీసుకెళ్తామండి పులిహోర కన్నా, పులిహోర అండ్ సమ్ బిస్కెట్స్, కొంచెం మిక్సరు అండ్ జ్యూస్వి అవి తీసుకొని అయితే వెళ్ళాము.
వెళ్ళి ఇంకా లంచ్ అయితే చేసాము. ఇంకా బయటవి అవి అక్కడ కొన్ని ఫుడ్ కూడా అమ్ముతున్నారు, ఫ్రెంచ్ ఫ్రైస్ బట్ ఏంటంటే అవి ఆ వర్షానికి మెత్తగా అయిపోతున్నాయి. కొనుక్కున్న వాళ్ళు చూస్తుంటూనే వాళ్ళకి తినడానికి ఇబ్బందిగా ఉంది. ఇంకా ఈ పిల్లలు అసలు తినరు. సో ఇక్కడ చూడండి ఇంకెక్కువ చెట్లు వచ్చాయి. ఇదే మంచి పర్ఫెక్ట్ స్పాట్ అనుకొని ఇంకా అక్కడ లంచ్ చేసేసాము మేము. అక్కడ ఇంకా మంచి ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్పెషల్ అంటే ఏంటంటే చెప్తాను. ఇక్కడ రిదన్ బాబు చూడండి ఫ్రూటీ తాగమని ఇస్తే వాడు అక్కడ మొత్తం ముగ్గులేస్తున్నాడు ఆ ఫ్రూటీ తోటి. మేబీ అది యాపిల్ ఫ్రూటీ. అక్కడ యాపిల్స్ కాయాలని వాడి ఇంటెన్షన్ ఏంటో తెలియదు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అయితే మేమైతే వెళ్తున్నామండి కొంచెం ముందుకి. ఇంకా ఆఫ్ అయితే వచ్చాము. ఇంకా ముందుకైతే ఇంకా చాలా చెట్లు ఉన్నాయంట. అండ్ వేరే చిన్న చిన్న ప్లాంట్స్ కూడా అవి కూడా చాలా ఉన్నాయని చెప్పారు. డాగ్స్ చూడండి ఏకంగా టైగర్ లాగానే ఉన్నాయి. ఇక్కడ పిల్లలకి స్ట్రోలర్ అనుకున్నా కానీ డాగ్స్ను కూడా స్ట్రోలర్లో తీసుకొని వస్తున్నారండి. నాకైతే కొంచెం అంటే ఇక్కడ వాళ్ళకి అలవాటు, బట్ నాకు ఇండియా నుంచి వచ్చాను కాబట్టి కొంచెం కొత్తగా ఏంటి డాగ్స్ను కూడా ఇంత ఘోరం కేరింగ్ కానీ ఆల్మోస్ట్ ఇక్కడ పిల్లల కన్నా ఎక్కువ కూడా డాగ్స్నే కేరింగ్ చేస్తారండి. ఇది ద బేబీ బాస్ 2017లో వచ్చింది మూవీ. ఆ మూవీ ఇంటెన్షన్ ఏంటంటే పిల్లల్ని ప్యాంపరింగ్ చేయడం కన్నా డాగ్స్ని ఎక్కువ ప్యాంపరింగ్ చేస్తున్నారు. ఆ సిస్టమ్ తీసేయాలని. సో నాకు ఈ అమెరికా కెనడా కంట్రీస్లలో అయితే ఎక్కువ పెట్స్నే ప్యాంపర్ చేస్తారు. చాలా కనిపిస్తాయి. ఎంత ఘోరంగా అంటే ఇక్కడ పిల్లలు చాలా తక్కువగా కనిపిస్తారండి కంపేర్ టు ఇండియా అండ్ అనదర్ ప్లేసెస్. మరి ఏందో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి మనుషులు పెంచుకోవడం కన్నా ఈ పిల్లల్ని కుక్కల్ని పెంచుకోవడమే ఇష్టమేమో. సర్లే పెంచుకోండి, ఏమైనా ఆనందం వానికి. కానీ చూడండి ఒకటి సరిపోదని ఇద్దరు పిల్లలతో మేము వస్తే రెండు కుక్కలతో వాళ్ళు వస్తున్నారు. నాకైతే నవ్వు వచ్చింది. ఓకే ఇంకా అక్కడికి చూస్తేనైతే ఎల్లో ఫ్లవర్. అక్కడ ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ కెనడాలో ఫ్లవర్ అంటూ కనిపించింది అంటే దట్ ఎల్లో ఫ్లవర్ ఉంది. ఫస్ట్ ఫ్లవర్స్ ఇంకా ఫ్లవర్ సీజన్ వస్తుంది, ఓకే సమ్మర్లోకి ఎంటర్ అవుతాము అనే టైంలో ఆ ఎల్లో ఫ్లవర్స్ కనిపిస్తుంది. ఆ విధంగా నేను మౌనిక ఇద్దరు కలిసి అక్కడ ఆడుకుంటున్నారు. ఇది పట్టుకో తీసుకో అని. సో ఇక్కడ ఒకటే సింగిల్ చెట్టు ఉంది. బట్ ఆ విధంగా అసలు ఫోటోకి స్టిల్ ఇవ్వట్లేదు. సో అందుకే మౌనిక కొంచెం ప్రయత్నం చేస్తుంది వాడిని వీడియోలో ఉంచడానికి. ఇంకా రిద్దుబాబు అండ్ మా హస్బెండ్ వెళ్ళారు. రిద్దుబాబుకి చాలా నచ్చింది ఈ ప్లేస్. ఎందుకంటే వాడు చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడు. ఆ ఫ్లవర్స్ కూడా వానికి తిప్పాలి, మొత్తం తీకేయాలి, అంత కొమ్మలు ఇరుచుకుంటూ నాకు ఇస్తే బాగుండు అన్నట్లుంది. ఇండియాలో కూడా అంతే కదండి. ఏదైనా ఫ్లవర్ చెట్టు దగ్గరికి పోతే వానికి ఏదైనా కొమ్మ ఇరిచిచ్చినాం అనుకుంటే మంచి పట్టుకొని 1 గంట 2 గంటలు వాడు ఆడుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ కూడా అట్లా అనుకున్నాం కానీ అసలు తెంపనిచ్చాడు. ఒక్కొక్క ఫ్లవర్ తెంపితేనే అమ్మో అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేశారు ఫైన్ అని. ఎందుకురా బాబు ఈ ఫైన్లు కట్టుకుంటుండడం అని. సో ఆ విధంగా ఎంత రమ్మన్నా కూడా వాడు రాలేదు. ఉన్నది నేను దిగినా కదా, నేను రాను కదా అనుకుంటూ వాడు ఇంకా ఆడుకుంటున్నాడు. ఇంకా మేమైతే అలా రిద్దన్ బాబుని కాసేపు ఆడిపించాము. ఈ ఎల్లో ఫ్లవర్స్ నచ్చినాయి వానికి. లోపలికి వెళ్తా నేను పోతా అన్నట్టు వాడు అసలు తెంపించారాకుంటాడు. ఒక్కొక్క ఫ్లవర్ తెంపిస్తుంటే తీసుకుంటున్నాడు. నాకు ఒక్క ఫ్లవర్ వద్దు, టోటల్ కొమ్మే కావాలి. ఇంకా ఆ విధంగా అయితే ఇంకెప్పుడు డాడీ ఇంటికి పోదాము, ఇంకెప్పుడు డాడీ అయితే వానికి ఏంటంటే ఇక్కడ 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. మా హస్బెండ్ ఏం చెప్పాడంటే అక్కడ స్విమ్ కూడా చేయొచ్చు అని చెప్పి తీసుకొచ్చాడు. ఇంకా వానికి స్విమ్మింగ్ అంటే పిచ్చి ఇష్టము. అసలే ఇండియాలో ఈ టైంలో స్విమ్మింగ్ అంటే హెవీ. సో అందుకే స్విమ్మింగ్కి ఎప్పుడు అని వాడు అదే పట్టుతో ఉన్నాడు. రిదన్ బాబు అయితే అక్కడి నుంచి అసలు రాననే ఇంకేడుస్తున్నాడు. చుట్టూ సరౌండింగ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో. ఇక్కడ చూడండి ఫోటో స్టూడియోస్. ఇక్కడ నాకైతే ఒక ఉడత కనిపించింది. దగ్గర వరకు వెళ్ళి తీసాను. చాలామంది చుట్టూన్నారు. అది ఇక్కడ ఇలాంటి ఉడతలు బ్లాక్ ఉడతలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మా అపార్ట్మెంట్కి నియర్గా ఒక 2 బ్లాక్ ఉడతలు ఉన్నాయి. ఎప్పుడు బయటికి వెళ్ళినా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి చాలా వరకు. మరి రిద్దుబాబు హ్యాపీగా ఒకడే వెళ్తున్నాడు, ఒకడే వస్తున్నాడు. అటు ముందుకు వెళ్తున్నాడు, మళ్ళీ మేము కనిపించకపోయేసరికి వెనక్కి వచ్చి చూస్తున్నాడు.
ఆ పక్కన కనిపిస్తున్న బాక్సెస్ ఏంటంటే అవి వాష్రూమ్స్ అండి. ఇక్కడ ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఇంక తప్పని పరిస్థితుల్లో తప్ప అసలు వెళ్ళకూడని ప్లేస్ అది ఆ బాత్రూమ్స్. ఇక్కడ మోస్ట్గా చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఫోటోషూట్ అయితే అసలు దారుణంగా దిగారు. బట్ కిందంతా బురద ఉంది. పిల్లల్ని తీసుకెళ్ళామంటే టోటల్గా ఖరాబ్ అయిపోతుంది. ఆ విధానికి అయితే మంచి కొత్త షూ వేసుకొని తీసుకెళ్ళాము. అది కూడా వైట్ షూ. అసలు వర్షం ఉండదు ఏముండదు, హ్యాపీగా ఉంటుంది అని తీసుకెళ్ళాం. కానీ వాడు ఎంత గలీజ్గా చేసుకున్నాడంటే అది బ్లాక్ షూ లెక్క చేసుకొని వచ్చిండు. మొత్తం బురదలోనే కాలేసిండు అట్లా. ఇంకా చిన్నోడు అయితే పర్లేదు. ఏదైనా అక్కడ కొంచెం దూరం వెళ్తే అక్కడ యాక్చువల్లీ మనము హై పార్క్ అని గూగుల్లో కొట్టగానే పక్కన ఉన్న ప్లేస్ కనిపిస్తుంది. అక్కడ వాళ్ళ సింబల్, ఆకు సింబల్ కనిపిస్తుంది. బట్ అది ఇంకా డెకరేట్ చేయలేదు, ఇంకెప్పుడు చేస్తారో తెలియదు. ఇది మెయిన్ స్పాట్ పిల్లలు ఆడుకోవడానికి. కానీ ఇంకా అక్కడ కనిపించింది మరి ఇద్దుబాబు ఉన్నాడు, అది ఆకు సింబల్. అది మాత్రమే కనిపిస్తుంది ఎక్కువ. హై పార్క్ అంటే హై పార్క్ సింబల్. ఇప్పుడు సమ్ ప్లేసెస్ ఉంటాయి, ఓకే ఇది అంటే ఇది ఈ సింబల్, ఇది అంటే ఈ ఫోటో అని ఎట్లా అయితే మైండ్లో ఉంటుందో అలా ఈ పార్క్కి స్పెషల్ అనేది ఇప్పుడు మేము చూపిస్తున్న వీడియో అండి ఆ ప్లేసు. ఇంకా మరి ఇద్దుబాబు బాల్ పట్టేసిండు ఇంకా ఆడుకోనికి. ఇంకా విధనైతే స్టైల్గా స్పెడ్స్ ఇప్పుడు కొంచెం మళ్ళీ ప్లేయింగ్ మూడ్లోకి వచ్చిండు. ఇంకా కాసేపు అయితే ఆడుకున్నారు. నీకు కొత్త అంత పైనుంచి వచ్చినావు మనం ఇప్పుడు. ఆల్మోస్ట్ మేము ఒక కొండ దిగి వచ్చినంత ప్లేస్కి డౌన్లోకి వచ్చేసినామండి. ఇక్కడ చూడండి, ఇవి ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్కి స్పెషల్ పార్క్ ఉంటుంది. నేను ట్రై చేస్తాను నెక్స్ట్ అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళడానికి. టోటల్గా అవే ఉంటాయంట. ఆల్రెడీ యూఎస్లో ఆ జర్నీ చేస్తున్నారు, బట్ ఇక్కడ మా నియర్ బై ఆ పార్క్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు మేలో ఓపెన్ అవుతుందంట. యూఎస్లో ఓపెన్ అయింది, వెళ్తున్నారు. మీ మమ్మీని చూడు మన వీడియోలు, నువ్వు తిరిగేటి అన్ని మీ మమ్మీ. ఇంకా మీకు ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, నేను మన ఛానల్లో కాంపిటీషన్ పెట్టాను, డ్రాయింగ్ కాంపిటీషన్. బట్ రెస్పాన్స్ ఎవరైనా డ్రా చేస్తే నా ఇన్స్టా ఐడి రమ్య శివ కెనడాలో ఉంది, అందులో ఫాలో అయ్యి అందులో మెసేజ్ చేయండి. నేను ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి విన్నింగ్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. విన్నింగ్ ప్రైజ్ ఎలా ఇస్తారంటే, నేను ఫోన్పే ఆర్ ఏదైనా చేస్తాను. నా ఇన్స్టాలో ఫాలో అప్ అవ్వండి, అప్పుడు మేము చేస్తాను. సో మీ పిల్లలతో అయితే డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే పాల్గొనమనండి. ఇక్కడ ఇది వాటర్ అండి. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా ఇలానే ఉంటుంది వాటర్ తాగేది. సో దాన్ని ప్రెస్ చేస్తే వాటర్ వస్తాయి, బట్ అప్పటికే అయిపోయినట్లు ఉన్నాయి. అవి దాని వాటర్ కోసం వెళ్ళిండు, మరి లేవు. మరి ఇద్దుబాబు అసలు పట్టుకుంటా అంటే వినోడు. వాడే నేనే పోతా అని వస్తాడు. అక్కడేమో జారుతుంది, వర్షం వచ్చింది, అసలు ఇంట్లో మళ్ళీ అటే పోతాడంట. ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెడతాను. ఇక్కడ నేను మా విధంతో వేపించిన డ్రాయింగ్స్ మాత్రమే మీకు పెడుతున్నాను, ఎందుకంటే కష్టమైనవి పెట్టట్లేదు, చాలా సింపుల్వి. సో మీ పిల్లలతో ట్రై చేయండి. సమ్మర్లో బయట తిరగడం కానీ ఇలా కాంపిటీషన్లో పాల్గొంటే వాళ్ళకి కూడా గిఫ్ట్ ప్రైజ్ వస్తుంది కదా, వాళ్ళని కూడా ఎంకరేజ్మెంట్లుగా ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో కొన్ని మిగిలిపోయిన స్కెచెస్, పెన్సిల్స్ అలా ఉంటాయి కదా, సో మీకు కొత్తగా కూడా ట్రై చేయొచ్చు. సో పిల్లలతో ఇంకా వేరే ఏదైనా డ్రాయింగ్ వేయించినా కూడా నా ఇన్స్టా ఐడికి సెండ్ చేయండి. మీకు ఖచ్చితంగా అందులో నేను ఓటింగ్స్ పెడతాను, ఓకేనా. ఇక్కడ ఫ్రీ ఫోటో డ్రాయింగ్ అయితే జరుగుతుంది కాంపిటీషను. సో అందులో మా విధంగా నాది కావాలి అన్నాడు, బట్ అక్కడ ఆల్రెడీ ఒక 20 మెంబర్స్ వరకు లైన్ ఉంది. అందులో నాయన అని వచ్చేసినాం. మరి ఇద్దుబాబు ఒక్కడ మంచిగా ఆడుకుంటున్నాడు. ఆ విధంగా అటు రివర్ దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ చూసారో ఫోటోషూట్ ఎంత రెడీ అయ్యి వచ్చారో. ఒక్కొక్కరు అసలు మరీ దారుణంగా రెడీ అయ్యి వచ్చారండి, ఇంకా చెప్పొద్దు. కానీ కొన్ని నేను మిస్ అయ్యాను వీడియో తీయడము, ఎందుకంటే ఒక సైడ్ ఏమో రేణు, ఒక సైడ్ ఏమో
స్ట్రోలర్ నా దగ్గర ఉంది. ఇంకా ఇలా అక్కడ రివర్ ఉంది, ఆ రివర్ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా అందులో స్విమ్మింగ్ అంటే ఒకసారి వాటర్ చూస్తుందా అసలు స్విమ్మింగ్ చేయడానికి ఇది ఎలా ఉంది అని వెళ్ళి చూపించుకొని వచ్చాడు. మళ్ళీ నన్ను ఫోటో దించాలి అంటున్నాడు. అక్కడ చూడండి లైన్ ఎంత పెద్ద లైన్ ఉందో, 20 మెంబర్స్ ఉన్నారు. ఆ లైన్ అంతా అయిపోయేసరికి మాకు ఈవినింగ్ అయిపోతుంది. అట్లా పాపం మరి ఇద్దు బాబు డాడీ ఎక్కడ పోయిండని ఏడ్చి ఇంకా డాడీ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆపోజిట్లో అన్ని బిల్డింగ్స్ అండి. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చూడడానికి ఏంటంటే గడ్డి లాగానే ఉంది ఆ ఫ్లవర్ అవి, బట్ ఫ్లవర్లు మాత్రం చాలా బ్యూటిఫుల్గా అండి. ఇక్కడే అండి ఆ ఉడతను పట్టుకుంటున్నాను మా విధంగా చూడండి, తంటాలు పడుతున్నాడు దాన్ని పట్టుకుంటా నేను ఎంత అని. బట్ అది అందుతుందా? అస్సలు అందదు. మనం చూడంగానే వెళ్ళిపోదు. వాళ్ళ డాడీ వెళ్ళు పట్టుకోపు అంటే అలా కాస్త ఆడుకుంటున్నాడు. మొత్తం మట్టంతా ఇంక ఇక్కడే బురదకి పూసుకొని షూ మొత్తం పాడు చేసుకున్నాడు. మరి ఇద్దు బాబు ఇంకా తగ్గదని నేను దిగుతా అని స్టార్ట్ చేసాడు. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నాం, ఎందుకంటే ఆల్మోస్ట్ మేము ఒక 4-5 కిలోమీటర్స్ నడిచాము. కాసేపు ఇక్కడ కూర్చొని మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది, అప్పటికే 4 అవుతుంది. ఏదైనా స్నాక్స్ లాగా తినేసి వెళ్దామన్నట్లు. ఇంకా చూడండి డిఫరెంట్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ నేను అనేది ఒక పార్క్ సపరేట్ ఉంటుందని నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ పార్క్కి వెళ్తే షేర్ చేస్తానండి. ఇదే గడ్డిలాగా ఉంటుంది, బట్ దానికి చూడండి ఎలా పూసిందో ఫ్లవర్. ఇక్కడ చిన్నగా ఇక్కడ ఓన్లీ మెయిన్ ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇంకా ఫోటోషూట్ అక్కడ మధ్యలో అయితే స్టోన్స్ పెట్టారు, వాటిపైనకి వెళ్ళి ఇంకా ఫోటోషూట్స్ ఇస్తున్నారు. అప్పటికే పిల్లలు ఏడుస్తున్నారు. ఇంకా 4 అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మేము మాకు ఓన్ వెహికల్ లేదు కాబట్టి రాలేదు. ఇంకా బస్సు ట్రైన్స్ అవన్నీ మారుతూ మేము ఇంటికి వెళ్ళేసరికి 6 అయిపోతుంది. పిల్లలు ఇక్కడ ఉన్న వెదర్కి వాళ్ళు ఆఫ్టర్నూన్ కూడా లంచ్ సరిగ్గా చేయలేదు. బయటకు వచ్చినామంటే వాళ్ళు రైస్ తినరు, ఏదో ఒక చిరుదిని తిని ఉంటారు. ఇదైతే గేమ్ ఏరియా. కాసేపు ఇంక పోయినప్పటి నుంచి అంటున్నారు కదా అని గేమ్ ఏరియాకి తీసుకెళ్ళి అయితే కాసేపు ఆడిపించాము. ఇక్కడ ఈ ఉయ్యాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఇదిగో మంచిగా ఊగాడు. ఇంకా అవి నేను అన్నీ ఎక్కాను, ఇది ఒక్కటి ఎక్కొద్దని అవి కూడా ట్రై చేశాడు. సో ఆడుకోనిలే అని ఒక 1/2 అవర్ పిల్లలైతే ఆడుకోవడం జరిగింది. ఇక్కడ కొంచెం వెదర్ మాకు సపోర్ట్ చేసినట్లయితే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, బట్ వెదర్ సపోర్ట్ చేయలేదు కాబట్టి పర్లేదు చూసామా వచ్చామా అన్నట్లే జరిగింది. ఎందుకంటే బురదలో వర్షానికి అలా కొంచెం అంత మంచిగా అనిపించలేదు. ఇంకా ఫైనల్గా ట్రైన్ దగ్గరికి అయితే వచ్చాము. వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే ట్రైన్ స్టేషన్ వస్తుంది. ఇంకా అక్కడికి అయితే వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయామండి. ట్రైన్ చూడండి ఎలా ఉంటుందో. ఇంకా ఫైనల్గా ఇది వ్యూ అండి టోటల్గా. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గేమ్ కాంపిటీషన్స్ పెడుతున్నాను కదా, ఆ వీడియో షేర్ చేయండి. మీరు కాకుండా మీ పిల్లలు కాకుండా వేరే ఎవరికైనా యూజ్ అవుతుంది, ఎందుకంటే గిఫ్ట్ ప్రైజ్ ఉంటుందండి. సో ఆ వీడియోస్ని షేర్ చేయండి. అండ్ లైక్ దిస్ వీడియో అండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియోలు చూసే అవకాశం ఉంటుంది. అందుకే అయితే వేరే వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు, మా పిల్లలు చిన్నవాళ్ళు అక్కడ డ్రాయింగ్ చేయగలేరు, మేము చేయొచ్చా అని. బట్ పెద్దవాళ్ళు చేయడం ఇలా చిన్నవాళ్ళు చేయాలి. మీరు చిన్నపిల్లలు లేకుండా మీ చుట్టాలలో ఎక్కడ ఉంటారు కదా, మీరు స్టేటస్ పెట్టండి, వాళ్ళు డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొంటారు. ఓకేనా? ఇంతే మరి వీడియో. థ్యాంక్ యూ అండి, బాయ్.